హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనం నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను ఇందాక ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే మా అబ్బాయి భర్త కూడా చూస్తున్నాడు. అది పాత మ్యాచ్, ఐపీఎల్ మ్యాచెస్లో. అందులో రాజస్థాన్ రాయల్స్ ప్లేయరు రియాన్ పరాగ్ మ్యాచ్ విన్ అయిన తర్వాత డ్యాన్స్ చేస్తున్నాడు. అది ఒక రకమైన డ్యాన్స్లా కనిపించింది. మా అబ్బాయి అన్నాడు, ఏంటి అతను అలా వేస్తున్నాడు, అది మామూలు డ్యాన్స్లా లేదు కదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అది వాళ్ళ యొక్క కల్చర్కి సంబంధించిన డ్యాన్స్. అస్సాంలో దాన్ని బిహు అంటారు. బిహు అనేది అస్సాం యొక్క స్టేట్ డ్యాన్స్ ఫామ్ అది. అందువల్ల అతను వాళ్ళ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్లో డ్యాన్స్ చేస్తున్నాడు అన్న. అంటే అన్ని స్టేట్స్కి అలాగే ఉంటాయా, ఉంటే వాటి పేర్లు ఏంటి అని ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేశాడు. అయితే ఈ క్వశ్చన్ అతను రైజ్ చేయడంతో కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతి ఒక్క యాస్పిరెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్టేట్స్ డ్యాన్స్ ఫామ్ మీద ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు వస్తుంది. అది 1 మార్క్స్ ఖచ్చితంగా 1 మార్క్ వస్తూ ఉంటుంది. కాబట్టి దీనిపైన స్టేట్స్, అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్ ఏంటి, ఎందుకు ఫేమస్, అది కనిపెట్టిన వాళ్ళు ఎవరు అనే విషయాలన్నిటి మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. అది మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.